ఏదేమైనా సమస్య చెప్పిన వెంటనే సత్యానందం గారు అయితే ముందుకొచ్చారు. ఈ ఎన్నో సంవత్సరాలుగా ఉండిపోయిన ఈ రోడ్డు గురించి అయితే ఆలోచన చేశారు. తక్షణంగా రోడ్డు వేయాలి అని కాంట్రాక్టర్ని ముందుకు తీసుకొచ్చి పనులు అయితే మొదలుపెట్టారు. చాలా సంతోషం. కానీ ఇదే రోడ్డు మార్గంలో పాఠశాలకు వెళ్ళే మార్గం ఇది. ఎందుకంటే ఎంతోమంది పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దే మార్గం ఇది. ఇదే రోడ్డు మార్గాన్ని పాఠశాల వరకు కూడా ఈ కాస్త గట్టిగా ఉంటే ఒక 10 మీటర్ల వరకు మించి ఉండదు ఇది. ఈ కాస్త మార్గాన్ని కూడా వేస్తే మరి అద్భుతంగా ఉంటుంది. పిల్లల భవిష్యత్తుకు ఎంతో పునాదిగా ఉంటుంది. మరి ఎమ్మెల్యే గారికి అయితే పిల్లల చదువు విషయంలో తప్పనిసరిగా వారు ప్రత్యేక దృష్టి పెడతారు అనే నమ్మకం అయితే నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఉంది. అదేవిధంగా ఇంటర్ కాలేజీలో బాత్రూమ్ సౌకర్యం కానీ, మంచినీటి సౌకర్యం కానీ, ఏదేమైనా సరే పిల్లల చదువు విషయంలో మాత్రం ఒక్క అడుగు కూడా ఎమ్మెల్యే గారు వెనకడుగు వేసేది మాత్రం లేదు. అదేవిధంగా ఈ బోడుపాలెం దగ్గరకు సంబంధించిన పాఠశాల ఇది. ఈ మధ్యలోనే మొదలుపెట్టిన ఈ రోడ్డు మార్గంలో ఈ పాఠశాలకు వెళ్ళే మార్గానికి దగ్గర వరకు వేస్తే పిల్లలు ఎలాంటి ఇబ్బంది పడకుండా పాఠశాలకు వెళ్ళి ఉన్నతమైన చదువులు చదువుకోవడానికి అవకాశం అయితే ఉందన్నది మా నేను సైతం యొక్క విన్నపం. చూడొచ్చు. ఎందుకంటే లోపల నాడు నేడు కార్యక్రమం అయితే మొదలుపెట్టారు. అందులో భాగంగా మరి పాఠశాల పరిస్థితి ఎలా ఉంది అంటే నిజంగా చెప్పాలంటే పచ్చదనం అంతా కూడా ఇక్కడే ఉందా అన్న అద్భుతంగా అయితే మాత్రం తీర్చిదిద్దారు. అభివృద్ధి మాత్రం ఎక్కడా కూడా డోకా లేదు. కానీ ఈ పరిధిలో ఉన్న పాఠశాల కొద్ది రోజుల క్రితం అయితే దీనికి నాడు నేడు ద్వారా స్లాబ్ అయితే వేశారు. కానీ ఇక్కడ రంగులు వేయించే కార్యక్రమం అయితే మాత్రం ఇంకా మొదలు పెట్టలేదు. పై స్లాబ్ అయితే మాత్రం అద్భుతంగా వేశారు. కానీ ఇన్ని రోజులు అయినా సరే రంగులు వేయించడం అయితే మర్చిపోయారు. కనీసం ఇప్పటికైనా సరే అధికారులు అలాగే నాయకులు స్పందించి దీన్ని అద్భుతమైన పాఠశాలగా రూపుదిద్దాలన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాలన్నది మేమైతే కోరుకోవడం జరుగుతుంది. ఇక పాఠశాల విషయానికి వస్తే ఇక్కడ వాడుకున్న నీరు బయటికి వెళ్ళే మార్గం కూడా లేకపోవడం, ఇక్కడే వర్షం వచ్చిన ఇక్కడ వాడుకున్న నీరు కూడా ఇక్కడే నిలిచి ఉండిపోవడం అయితే జరుగుతుంది. ఇక పంచాయతీ వారు కూడా చెత్త పట్టుకునే ఆలోచన చేయకపోవడం వల్ల చెత్త ఇక్కడే పేరుకుపోవడం, ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కూడా చెత్తని ఇందులో కూడా వేయడం కాస్త ఇబ్బంది అయితే కలుగుతుంది. భువన భవనము